ఏమో ప్రార్థన చేసుకుని మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషే బాబు ప్రార్థన. పరలోకము మాకు తండ్రి గది మీకన్నా తండ్రి మమ్మల్ని తీసి మీకన్నా ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీ పాసాన్ని రీతిగా కూడుకుని తండ్రి మేము వాక్యం చేస్తున్నావా మీరైనా తెలియని జ్ఞానాన్ని తండ్రి కలిసిన ఆనందం ముట్టుబడి తండ్రి ఏసుకృష్ణ పడుతుంది ఆమేన్. జయతల్లి ప్రార్థన. ప్రార్థన పాత్ర ఉంటారు కదా ఎందుకంటే ఉంటారు కదా వాకింగ్ చదవతాను మీదని సత్నిగా అని రోటరీ కదా వాకింగ్ చదవతాను తండ్రి మమ్మల్ని అయితే సిలాయి చేయండి రోటరీ కదా వాకింగ్ చదవతాను మీదండి సత్నిగా అని రోటరీ కదా నేను కాసామి రక్తం కాల్చడానికి ఎంతమంది ఇంకా అలా చాలా రోజులు అందరం ముట్టిపరచమని వేసుకృష్ణ ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు తండ్రి. దేవ, గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలు మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు ప్రభు. నాయన తండ్రి, మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసుకోవడానికి మాకు అడ్డుగా ఆటంకంగా సమస్యలుగా ఉన్నటువంటి వాటిని అన్నిటిని నాయన మీరు రూపుమాపి తండ్రి మీ పరలోకపు నాయన మార్గాలలో మీ కుమారుని ద్వారాగా మాకు ఏర్పరచబడినటువంటి పరిచర్యలు నాయన పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో తండ్రి మీకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేటువంటి తరుణాన్ని భాగ్యాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాల ద్వారాగా మీరు మాతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. 3వ అధ్యాయం ద్వారాగా తండ్రి 3వ అధ్యాయంలో అపోస్తులు తండ్రి ఏ రీతిగా కార్యాలు చేసినైనా మిమ్మల్ని మహింపరిచారు, మిమ్మల్ని ఘనపరిచారు. ఆ కార్యాలు చేయడానికి వారికి ఎదురవుతున్నటువంటి నాయన ఆ యొక్క ఎదురు దాడులను తట్టుకుని తండ్రి మీ మహిమ కొరకు ఎలా నిలబడ్డారో, నిలబడుతున్నప్పుడు ఆత్మ సహాయము తండ్రి వారికి ఏ రీతిగానైనా సహాయం చేసిందో తండ్రి నాయన. మరి యొక్క సమయంలో నాయన మీ మనసులో ఉన్నటువంటి నాయన ఆ లోతైనటువంటి సంఘటనల సందర్భాలను తెర మీదకి తీసుకుని రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి మహిమపరుస్తున్నాం తండ్రి. అలా యొక్క పరిచర్యను వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారినైనా ఎలాంటి పరిచర్యలు పనులు చేసినైనా మిమ్మల్ని మహిమపరచాలని మీరు ఆశిస్తున్నారు తండ్రి. అంతకంటే గొప్ప పరిచర్య చేసి ప్రభు మిమ్మల్ని కొనియాడడానికి నీ బిడ్డలకు మార్గాలని సహాయాలని సమయాల్ని దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి యొక్క సమయంలో మా యొక్క ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. సంఘాలకి నాయకులుగా, ఉపదేశకులుగా, కాపరులుగా ఉన్నటువంటి దైవ సేవకులు రాజుగారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎన్నో వ్యయ ప్రయాసాలు పడే ప్రభావ సంఘాన్ని 2 సంఘాలని తండ్రి మీ కుమారుని యొక్క స్వారూప్యతలోనికి మలచడానికి, మార్చడానికి, ఆత్మతో నింపబడడానికి వారి దేవరాత్రులు ప్రయాసపడుతూ, ప్రయత్నాలు చేస్తూ, కష్టపడుతూ, పోరాడుతూ, ప్రయాసపడుతుండగా తండ్రి మీ యొక్క సహాయంతో నింపమని నడిపించమని వేడుకుంటూ వారికి సహకారులుగా వెన్నుండి ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. పురుషుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. పరిచారకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారికి యువ సైనిక బృందాలుగా ఉన్నటువంటి బిడ్డలను, కుటుంబాలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఒక కుటుంబాన్ని గడవడము, కుటుంబాన్ని రక్షించాలి, కాపాడాలంటే ఎంతో కష్టం తండ్రి. ఈ 2 సంఘాలని కట్టే పనులు, కాపాడే పనులు మీ సేవకులు మంచి సాధనాలుగా మీరు నిలబెట్టి ప్రభు అనేక మంది నేత్రాలను, మనోనేత్రాలను మీరు వెలిగిస్తున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి మరి యొక్క సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్ను కూడా మీ దయగల చేతులకు అప్పగించుకోండి. కృపతో దయతో జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క పరిచర్యని మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని, నడిపించమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. మరి యొక్క సమయంలో అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయాన్ని నేడు మరి మనం బైబిల్ పఠనంగా చదువుకుందానన్నా దీనైనా అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము మొదటి నుంచి మనం లేఖన భాగాలను చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం నిన్నటి కాల సమయంలో 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదనన్నా. ఈ సమయంలో మరి 3వ అధ్యాయాన్ని చదువుకునేటువంటి మనం ప్రయత్నాలు చేద్దాం. ఏనా 3వ అధ్యాయం మోషే బాబు ఇలాగా అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. పగలు 3 గంటలకు
పేతురు పేతురు యోహాను యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు కుంటివాడైన ఒక మనుషుడు ఆ మోసుకొని కొనుపోబడుచుండెను. మోసుకొని కొనుపోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళువారిని వాడు దేవాలయానికి వెళ్ళువారిని భిక్షమడుటకు భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము కొందరు ప్రతిదినము వాణ్ణి వాణ్ణి శృంగారమును దేవాలయపు శృంగారము దేవాలయపు ద్వారమునొద్ద ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. ఉంచుతూ వచ్చిరి. పేతురును పేతురును యోహానును యోహానును దేవాలయములో ప్రవేశించవచ్చిరి. దేవాలయంలో ప్రవేశింపవచ్చిరి. ఆ, వాడు చూసి వాడు చూసి భిక్షమడగగా భిక్షమడగగా పేతురు పేతురు యోహానును యోహానును వానిని తేరు చూసి వారిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద వారు వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని ఏమైనా దొరుకునేమని కనిపెట్టుచు కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. వారి అందు లక్ష్యముంచెను. అంతట పేతురు అంతటి పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని వెండి బంగారు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నా కలిగినదే నీకిచ్చుచున్నాను. నీకిచ్చుచున్నాను. ఆ, నాకు కలిగినది నజరేయుడైన నరజేయుడైన యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని వాడు కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తును. లేవనెత్తెను. వెంటనే వాని పాదములను వెంటనే వాడు పాదములను చీలమండలమును చీలమండములను బలము పొందెను. బలము పొందెను. వాడు దిగ్గున లేచి వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు నడుచుచు గంతులు వేయుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతించుచు దేవుని సూచించుచు వారితో కూడా వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవాలయములకు వెళ్ళెను. వాడు నడుచుచు వాడు నడుచుచు దేవుని స్తుతించుట దేవుని సూచించు ప్రజలందరూ చూసి ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద శృంగారమైన దేవాలయం దూరం యొద్ద భిక్షము కొరకు భిక్షము కొరకు కూర్చుండిన వాడు కూర్చున్నవాడు వీడే అని గుర్తిరిగి వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూసి వాడు జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి విస్మయముతో నిండి పరవశులైరి. పరవశులైరి. రెండో సందర్భం 11వ వచనాన్ని చదువుదాం నాన్న. మోషే బాబు ఇంకెలా ఉన్నావు? ఎలాగా ఇంకెలా ఉండాలి? ఇంకెలాగా జగన్ నువ్వు ఇంకెలా ఈ వారకంటుండు ఓకేనా? రైట్, ఇంకెలా ఉండాలి మోషే బాబు? ఎన్నో సందర్భం? రెండో సందర్భం. ఎన్నో వచ్చును? 11 వచ్చింది. వాడు పేతురును యోహానును కనిపెట్టుకుని ఉండగా వాడు పేతురుడు యోహాను కనిపెట్టుండగా ప్రజలందరూ విస్మయముంది ప్రజలందరూ విస్మయముంది సొలొమోనుదను మంటపములో సొలొమోను మండపంలో ఉన్నవారి యొద్దకు ఉన్నవారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకుని వచ్చిరి. గుంపుగా పరిగెత్తుకుని వచ్చిరి. పేతురు దీనిని చూసి పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లనెను. ప్రజలతో ఇట్లనెను. మరల ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్రసంగం చేస్తున్నారు? పేతురు గారు. ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై మీరు వీరి నిశ్చయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను మా సొంత శక్తి అయినను భక్తి చేతనైనను భక్తి చేత అయినను నడువ వీనికి బలమిచ్చినట్లుగా బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఎందుకు మీరు వదనని తోచుచున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన
అయిన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రవచించిన విషయములను ఎలాగూ నెరవేర్చెను. ప్రభువు ముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపుట వలన మీ పాపములను తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకవాసి అయి యుండుట ఆవశ్యకము. మోషే ఎట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమును భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు మరి 3వ అధ్యాయం ద్వారాగా దేవుడు కొన్ని విశేషమైనటువంటి సందర్భాలని ఆశ్చర్యచకితమైనటువంటి కార్యాలని దేవుడు మనకి వినిపిస్తున్నారు, ఆయన మనకి నేర్పిస్తున్నారు. కనుక ఈ 2026వ సంవత్సరము జాన్యువరి మాసము 13వ తేదీ తారీఖులోనికి దేవుడు మరి మనల్ని సజీవులుగాను శ్రేష్ఠులుగాను ఆయనకి ఇష్టకరమైనటువంటి బిడ్డలుగాను మరి మనల్ని మలిచి మార్చి ఈ ఉదయకాల సమయం ద్వారాగా దేవత దేవుని స్తుతించాలని దేవుడు కూడా మన గురించి ముందుగానే ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నారు. ఆయన సంకల్పానికి అనుగుణంగా, ఆయన చిత్తానికి అనుగుణంగా దేవుడు మరి మనల్ని ఆయన సముఖములో నిలబెట్టిన ఆ విధానాన్ని బట్టి పరలోకమందున్నటువంటి దేవత దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం ద్వారాగా దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క
రాకడను, యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి రాకడలో ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను, ఆయన మిగిల్చి తన శిష్యుల ద్వారాగా దేవుడు మరి నెరవేర్చిన ఆయన సంకల్పాన్ని ఈ 3వ అధ్యాయంలో రాయబడినవి కనుక వాటిని మరొకసారి మనం ఇదివరకు లేఖన భాగాల ద్వారాగా మనం చదువుకున్నాం కదా. ఆ లేఖన భాగాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు మనము చేద్దాం. 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. ఆ 3వ అధ్యాయం మొదటి వచనం ఏమని రాయబడిందమ్మా అక్కడ? చదువు తల్లే మాట, చదువునాను మోషబాబా మాట. పగలు ఇంచుమించు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు గారు యోహాను గారు దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా అక్కడ ఏం జరిగిందనంటే ఒక కార్యక్రమం మనకు అక్కడ కనబడుతుంది. ఒక కార్యాన్ని దేవుడు మరి చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఏంటది? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. ఏంటంటే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు గారు యోహాను గారు దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారనమాట. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? దేవాలయానికి వెళ్తున్నారు. ఎన్ని గంటలకు వెళ్తున్నారు ఆయన? పగలు 3 గంటలకి ప్రార్థనా కాలానికి. చూసారా? అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి ప్రార్థన చేసేటువంటి విధానం. వీళ్ళు దేవాలయానికి ఎప్పుడు వెళ్తున్నారు? 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, పగలు 3 గంటలకి. ఏమండి? పగలే 3 గంటలకి మరి ప్రార్థన చేయడానికి వారు వెళ్తున్నారు. అలా వెళ్తున్న సందర్భంలో అక్కడ పుట్టినది మొదలుకొని భిక్షకుడు కాళ్ళు లేనటువంటి ఒక అతను మరి అక్కడికి మోసుకొని పోతున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ ప్రార్థన కూర్చున్నటువంటి విషయాన్ని మనం బాగుగా శ్రద్ధగా నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని గంటలకు వీళ్ళు? పగలు 3 గంటలకు ప్రార్థనకు వెళ్తున్నారు. అంటే ప్రార్థన విధానము దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు తెలియజేస్తున్నాడు. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని అనేక మంది దైవ సేవకుల నోట మనం వింటున్నటువంటి మాట. అయితే ఈ ప్రార్థన మనం ఏం చేస్తూ ఉంటుంటాం అంటే సాధారణంగా మనం మర్చిపోతూ ఉంటుంటాం. ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా ఉండడానికి, దేవునితో మాట్లాడుకోవడానికి దేవుడు దేనిని వారధిగా పెట్టాడనంటే ప్రార్థనని వారధిగా పెట్టాడు. కనుక దేవునితో ఎక్కువ మనం అందరితో మాట్లాడడానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంటాం. ఆడుకోవడానికి సమయాన్ని కేటాయిస్తాం, చదువుకోవడానికి సమయాన్ని కేటాయిస్తాం, అండి పాడుకోవడానికి సమయాన్ని కేటాయిస్తాం, షికారులు చేయడానికి సమయాన్ని కేటాయిస్తాం, ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించాం, ధ్యానించడానికి సమయాన్ని కేటాయిస్తాం, నేర్చుకోవడానికి వాక్యాన్ని తీర్చుకోవడానికి, పాటలు పాడడానికి, పాటలు వ్రాయడానికి, పాటలు మ్యూజిక్ చేయడానికి, ఇలా ఈరోజు ఎంతో సమయాన్ని మనం ఏం చేస్తూ ఉంటామయ్యానంటే ఈరోజు ఎంతో సమయాన్ని మనం ఏం చేస్తూ ఉంటుంటాం అంటే ఇచ్చిస్తూ ఉంటుంటాం, ఖర్చు పెడుతూ ఉంటుంటాం. కానీ ప్రార్థనకు మనం ఏం చేయాలంటే సమయాన్ని ఇవ్వాలి. ప్రతిదానికి మనం సమయాన్ని ఇస్తున్నాం కదా. ఏమండి? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవునితో మాట్లాడుకోవడం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం దినములో ఎన్నిసార్లు ఆయనకి ఇవ్వాలనంటే నీ ఇష్టం. నువ్వు ఎన్నిసార్లు ఇవ్వాలనుకుంటున్నావో ఆయనకి నువ్వు సమయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఆయనతో మాట్లాడాలి. ఏమంటే ఈ లోకంలో సీఎంతో మాట్లాడితే మన వాళ్ళు ఆనందపడతారు, అధికారులతో మాట్లాడితే ఆనందపడతారు, నాయకులతో మాట్లాడితే ఆనందపడుతూ ఉంటారు. మరి వీళ్ళందరినీ కలిగించింది ఎవరు? దేవుడు. మరి ఆయనతో మాట్లాడాలి కదా. ఆయనతో మనం మాట్లాడితే అందరితో మాట్లాడడానికి ఆయన మనకి సమయాన్ని ఇస్తాడు. మనం ఆయనతో కాకుండా అందరితో మాట్లాడతాం. అందుకనే మనం ఎలా మారిపోతున్నాం అంటే అందరికీ విరోధులుగా, మనకి వారి విరోధులుగా. కనుక మనం ప్రార్థన చేస్తామనుకో అందరినీ మన శత్రువులని సహాయం మిత్రులుగా చేస్తానన్నారు. కనుక ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే మనలో ఏం జరగాలి? ఇప్పుడు ఏం జరగాలంటే దేవునితో మాట్లాడడానికి మనం సమయాన్ని, అన్నింటికీ సమయాన్ని కేటాయిస్తున్నాం. మనం దేవునితో మాట్లాడడానికే మనం సమయాన్ని వాయిదా వేస్తున్నాం. వాయిదాలు వేయొద్దు. సమయాన్ని మనం ఏం చేద్దాం? దేవునికి ప్రార్థన ద్వారా కేటాయిద్దాం. ఇప్పుడు మనకి మాట్లాడదామని కదా. దేవునికి ప్రార్థన చేసినటువంటి భక్తులు ఎవరెవరు ఎన్ని సమయాలు చేశారని అంటే చాలా సమయాలు మరి ప్రార్థన చేసినట్లుగా మనకి భక్తుల యొక్క జాబితా మనకి కనబడుతుంటుంది. ఒకసారి కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనం చదువు. ఒకసారి కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. తీసారు అక్కడ ఏమని రాయబడింది?
కీర్తనల గ్రంథము స్పీడ్గా తీయాలి. ఈ పాటికి తీసేసి చదివేటంత చురుకుగా మీరు ఉండాలి. 55 అధ్యాయం 17 తీయాలి. 5 చదవమ్మా. సాయంకాలమందును ఉదయకాలమందును ధ్యానించుచు నేను మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కీర్తనకారుడు మాట్లాడుతూ సాయంకాలమున ఉదయమున మధ్యాహ్న కాలమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఈ భక్తుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు దేవునితో ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు? సాయంకాలం మాట్లాడుతున్నాడు, ఉదయకాలం మాట్లాడుతున్నాడు, మరలా మధ్యాహ్న కాలం. అంటే రోజులో ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు ఈయన? 3 సార్లు మాట్లాడుతున్నారు. ఎవరితోటి? దేవునితోటి. నేడు మనము కూడా ఏం చేయాలి? 3 సార్లు దేవునితో మాట్లాడాలి. ఎప్పుడెప్పుడు? ఉదయం మాట్లాడాలి, మధ్యాహ్నం మాట్లాడాలి, సాయంత్రకాలాన్ని కూడా మాట్లాడుకుంటూ మనం ధ్యానించుకుంటూ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడట? మోషే బాబు ఆలకిస్తాడు అని కీర్తనకారుడు ఒక సందర్భాన్ని చెప్పాడు. ఇప్పుడు దానియేలు గారు కూడా ఎలాగ ప్రార్థన చేస్తున్నారో ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. తీసారా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. చదువు తల్లి, తీసావు కదా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. నేను చదవనా? 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువు. నేను తీసాను. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకునను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు అని. ఈయన కూడా ముమ్మారు అని అంటే చాలా మటుకు 3 సార్లు అని ఒకవేళ సాధారణంగా మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ కీర్తనకారుడు కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడని మనం నేర్చుకున్నాం? 3 సార్లు, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం అని కీర్తనకారుడు అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ దానియేలు గారు కూడా ఏం చేస్తున్నారట? ఆయన కూడా దినమునకు ఏం చేశాడో చూడాలి. ఈ మాట మనం చేయలేదు. చదువుదాం మరొకసారి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు అని. ప్రార్థన చేయడంలో మరలా ఏముండాలంటున్నారు ఇక్కడ? ఈయన మోకాళ్ళు. ఏమండి, ఈయన ఎంత గొప్పవాడనంటే దానియేలు గారు ఒకసారి 6వ అధ్యాయం 1వ వచనం చూడు. 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యమందంతటను పైన అధిపతులుగా ఉండుటకే 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేసుకి ఇష్టమాయను. చూడాలి ఆయన. వారి పైన 3 ప్రధానులుగా నియమించిన ఆ 3లో దానియేలు 3. అంటే 120 మంది అధిపతులు ఉన్నారు. మరలా తర్వాత 3 ప్రధానులుగా చేశారు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. వీళ్ళకి 2 120 మంది. వాళ్ళు ఇంతమందికి ఆయన ప్రతిరోజు సమాధానాలు చెప్పాలి. ఇంతమందికి ఆయన ఆ రోజు షెడ్యూల్ తెలియజేయాలి. అది వరకు ఆ రాజ్యంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లు అన్నీ చూడాలి. ఇన్ని పనులు ఉన్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? మోకాళ్ళని ముమ్మారంటే 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనకి ఏ పని పాట ఉందో చెప్పు? స్కూల్కి వెళ్తాం, రావడం, అంతేనా? ఇంటికాడ తినడం మన పని అది. మరి ఈ దేవుడు ఇచ్చినటువంటి సమయంలో మనం ఎంతసేపు ఆయనకు ప్రార్థన చేస్తున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం ఉదయం సాయంత్రం చేస్తున్నాం, గట్టిగా చేస్తే అదేనా ఏదో కాసేపు. కానీ దానియేలు గారు ఏం చేశారట? ముమ్మారు మోకాళ్ళని అనుదినము మోకాళ్ళని తన ఇంటి పై గదిని కిటికీలు తెరుచుకుని దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు. అంటే ప్రార్థన చేస్తున్నామంటే మనం ఏంటట? ఆయన్ని స్తుతిస్తే ఏం జరిగితే? స్తుతిస్తే నీ స్థితి మారిపోద్ది. అంటే మన స్థితి మారాలని కాదు, కానీ దేవుణ్ణి నమ్ముకుంటున్నామని చెప్పడానికి మనం సూచనగా ప్రార్థనా కాలాలని, ప్రార్థనా సమయాల్ని పాటించాలని భక్తుల జీవితాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కనుక ఇలాంటి సందర్భాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని పేతురు గారు, యోహాను గారు, భక్తులందరూ ఎలాగైతే ప్రార్థన చేశారో మరి వీరు కూడా అలాగే ప్రార్థిస్తున్నట్లుగా మనకి దైవ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. అంటే ప్రార్థన మన క్రైస్తవుని జీవితంలో ఊపిరి లాంటిది, శ్వాస లాంటిది. శ్వాస లేకపోతే మనిషి ఎలా డేంజర్ జోన్లోనికి వెళ్ళిపోతాడో, ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన లేకపోతే అలా డేంజర్ జోన్లోనికి వెళ్ళిపోతాడని ప్రార్థనాపూర్వకంగా దినాలని, కాలాలని ప్రారంభించాలని వాక్యం మనకి సెలవిస్తుంది. అయినా ఇంకా ప్రార్థన గురించి మనం చూడగలిగినట్లయితే మొదటి రాజుల గ్రంథము, ఒకసారి మొదటి రాజుల గ్రంథము
మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం చదువు. ఒకసారి ఏలియా గారు ఏమని ప్రార్థన చేస్తున్నారో ఒకసారి ఏలియా గారి దగ్గరికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం చదువు. తీసావా నాయన మోషబాబు? 18:36. అస్తమయ నైవేద్య అర్పించు సమయమున, ఇక్కడ ఏ సమయం అంటున్నాడు ఆయన? అస్తమయము, సూర్యుడు అస్తమించేటువంటి సమయమున నైవేద్యము అర్పించే సమయమున, అస్తమయ నైవేద్య సమయం అని అంటున్నాడు. ఈ అస్తమయం అని అంటే సూర్యుడు ఉదయిస్తాడనా, సూర్యుడు వెళ్ళిపోతాడని అస్తమయ అంటున్నాడు. చూడండి, అస్తమయ నైవేద్య అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఎలాగూ ప్రార్థన చేసును. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసివనియు ఈ దినమును నాకు కనబరుచుమని దేవుని వేడుకుంటున్నాడు. ఎవరైనా? ఏలియా గారు. ఏలియా గారు ఎవరెవరికి యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు. సేవకులైనటువంటి వారు అంటే దేవుని పనివారు అందరూ చేయవలసింది ఏంటి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. దానియేలు గారు కూడా ఏం చేశారు? దినంలో ముమ్మారు ఆయనకు ఇవ్వబడినటువంటి కాలాన్ని, ఆయనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని వినియోగించుకుంటూ ముమ్మారు రోజుకు 3 సార్లు ప్రార్థన చేశారు. ఇక్కడ ఏలియా గారు కూడా ఎప్పుడు చేస్తున్నారు? సూర్యాస్తమయమైనటువంటి సమయానికి నేను నీ సేవకుని గనక నా ప్రార్థన విను అని మరి దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా మనకి కనబడుతుంది. మరొక మాట కూడా చూద్దాం. చూడండి, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. నేను ఒకసారి ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చూడు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి. ఈయన కూడా ఎప్పుడు చేస్తున్నాడట? సాయంత్రము ప్రార్థన చేస్తున్నాడు, సాయంకాల సమయమున. ఏమండి, సాయంకాల సమయం ఏం చేస్తున్నాడు? సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి. ఎవరి తట్టు చేతులెత్తుతున్నాడేంటి ఈయన? నా దేవుడైన యెహోవా తట్టు నేను చేతులెత్తి నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఉన్నాను అని అంటున్నాడు ఆయన. అంటే ప్రార్థనలో మనకి ఏం కనబడుతూ ఉంటాయి అంటే మనల్ని మనం సిగ్గుపడుతూ ఉంటుంటాం. ఎందుకనంటే పాపం చేసి ఆయన సన్నిధికి వెళ్ళాం కదా, మరి ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి? పరిశుద్ధులుగా ఉంటే ఆయన సన్నిధికి వెళ్ళాలి. మరి పాపం చేసిన వారు ఆయన సన్నిధికి వెళ్తే ఏం చేస్తారన్నమాట? సిగ్గుపడుతూ ఉంటుంటారు. కనుక సిగ్గుపడకుండా ఉండాలంటే ప్రార్థనాపూర్వకంగా ప్రతిరోజు పరిశుద్ధులుగా ఉండి ఆయన సన్నిధిలో మనము ధైర్యవంతులుగా ప్రార్థన చేయగలము. కనుక ఇలా ప్రార్థన ద్వారాగా ఈ సందర్భాలన్నింటినీ ఉదాహరించుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోదాం. అంటే ప్రార్థన ఏ ఏ సందర్భాల్లో మరి భక్తులందరూ ఎలా చేశారో మనం కొన్ని సందర్భాలను చూసాం కదా నాయన. ఇప్పుడు 3వ అధ్యాయంలో వీళ్ళ కూడా ఏం చేస్తున్నారో చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు గారు, యోహాను గారు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండును. వాడే దేవాలయమునికి వెళ్ళువారిని భిక్షమడుడు కొందరు ప్రతిదినము వానిని శృంగారమని దేవాలయపు దూరం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు భిక్షమడగగా పేతురు యోహాను వానిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. వాడు వాని యొద్ద ఏమైనా దొరికినేమని కనిపెట్టుచుండ్రి. వారి యందు లక్ష్యముంచెను. అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడవమని వెళ్ళెను. వెంటనే నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందును. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు దేవుణ్ణి స్తుతించుచు గంతులు వేయుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి వారు నడుచుచు గంతులు వేయట ప్రజలందరూ చూసి శృంగారం అనే దేవాలయపు ద్వారం నద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. ఇక్కడ మనం చూసాం మొన్నటి కాల సమయంలో మన మార్కు సువార్త చదివినాడు. మార్కు గారు ఎవరి కార్యాలు రాశారు? యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి కార్యాలు రాశాడని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఆ కార్యాలని ఆయన వ్యక్తిగతంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని కార్యాలు చేసి దేవుని మహిమపరిచారు.
ఏనా ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? యేసుక్రీస్తుల వారు లేరు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ఇప్పుడు పేతురు యోహానులు ఏం చేస్తున్నారు? ఆయన నామమున ఆయన పేరుని బట్టి ఏం చేస్తున్నారు? ఒక భిక్షవానికి కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వగలిగారు. ఎలా జరిగింది ఇదంతా కూడా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో, యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలో, యేసు అనేటువంటి నామములో మనకేం కనబడుతుంది అంటే స్వస్థత మనకి కనబడుతుంది. అంటే యేసుక్రీస్తుల వారి నామములో వీళ్ళు ఏం చేశారు? పౌలు గారు, యోహాను గారు ఏమంటే కుంటి వానికి అంటే కాలు లేనివంటి వానికి కాలు లేనటువంటి వ్యక్తి కాళ్ళు ఎలా ఇవ్వగలిగారు వీళ్ళు? అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక మహనీయుడు ఒక వ్యక్తికి కాళ్ళు లేనటువంటి వ్యక్తి కాళ్ళు ఎలా ఇవ్వగలిగారంటే ఆయనకి దేవుడు అంతటి ఆధిక్యతని ఇచ్చాడు. అంటే ఇది మొదటి సందర్భం మనకు కనబడుతుంది. రెండో సందర్భంలో వారు పేతురు యోహానును పట్టుకుని ఉండగా వాడు ఏం చేశాడట? ఈ కాళ్ళు వచ్చినాయినా పేతురు గారు యోహాను గారు కాళ్ళు పెట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మన మంటపంలో ఉన్న వారి యొద్ద గుంపులుగా పరిగెత్తుకుని వచ్చిరి. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లనను. వీడు ప్రజలందరూ చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ చూసి ఏం చేస్తున్నారు? ప్రజలందరికీ ఆశ్చర్యం కలుగుతుందేనండి. ఏం కలుగుతుంది? ఇలా ఉండాలి మోసబాబు, ఇంకా వారికంటున్నాను. ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మండపంలో ఉన్న వారి యొద్ద గుంపులుగా వచ్చిరి. పేతురు దీన్ని చూసి ప్రజలతో ఎట్లనను. పేతురు గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రసంగం చేస్తున్నాడు మరలా ప్రజలందరితోటి. ఇశ్రాయేలులారా, మీరు వీని విషయంలో ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా మీరు ఎందుకు మా తట్టు చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు నాయన? దేవుడైనటువంటి కన్నతండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మహిమపరిచాడు. ఆ మహిమను ఎవరైతే ధరిస్తారో వారు కూడా మహిమను పొందుకుంటారు. యేసుక్రీస్తుని దేవుడు మహిమపరిచాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని తెలుసుకున్నటువంటి పేతురు యోహానుల ద్వారాగా ఆ భిక్షకుడు ఇదిగో లేచి నిలబడ్డాడు, మహిమపరచబడ్డాడు. మీరు ఆయనను అప్పగించితిరి. యేసుక్రీస్తుల వారిని ఏం చేస్తారని చెప్తున్నారు ఇప్పుడు పేతురు గారు? మీరు ఆయన్ని అప్పగించి సిలువ వేయించి ఆయన కొరడాలతో కొట్టించారు. కానీ దేవుడు ఆయన్ని ఏం చేశాడు? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపి ఉన్నాడు. యేసుక్రీస్తుల వారిని ఏం చేశాడు? దేవుడు మృతుల్లో నుంచి లేపాడు. మేము సాక్షులము, దీని అంతటి కూడా మేము అందరం చూసామని. ఆయన మృతుల్లో నుంచి ఎలా లేచాడు, మరలా మృతుల్లోంచి దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాడు, దీనికి మేము సాక్షులమని వీళ్ళందరూ సాక్ష్యాన్ని ఇస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచియు ఎరిగి ఉన్న వీనిని బలపరచును. ఇప్పుడు నామం అంటే ఏంటినైనా? పేరు. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరులోని ఇప్పుడు ఏముంది? స్వస్థత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారి నామన అప్పుడప్పుడు కూడా మన వాళ్ళు చూడండి, యేసుక్రీస్తు నామన నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అని దెయ్యాలు మన వాళ్ళు చాలామందిని వెళ్ళగొడుతూ ఉంటుంటారు, దురాత్మలను వెళ్ళగొడుతున్నాం అంటూ ఉంటారు. అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే వాళ్ళకి ఆ యేసునామములు ఇప్పుడు ఏముందనమాట? శక్తి ఉంది. యేసునామంలో స్వస్థత ఉంది. యేసుక్రీస్తు వారిలో నిలువెత్తు ఆయనలో ఉంది, ఆయన పేరులో కూడా ఉంది ఆ గొప్పతనం. చాలామంది పేరు గొప్ప, మనిషి గొప్పగా కనపడ్డావు, కానీ యేసుక్రీస్తుల వారిలో ఆయన గొప్పే, ఆయన నామము కూడా గొప్పే. ఒక మనిషికి ఏం చేసింది? కాళ్ళు వచ్చేసినాయి. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి సంపూర్ణ స్వస్థత. ఈ పూర్ణ స్వస్థత దేవుడు ఏం చేశాడు? కలగజేశాడు. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రవచించిన విషయములను ఎలాగూ నెరవేర్చును. అంటే ముందుగా యేసుక్రీస్తుల వారి కంటే ముందుగా వచ్చిన వారందరూ కూడా దీని గురించి ఏం చేశారట? ప్రవచించారు. ఎవరో? యేసుక్రీస్తుల వారు అనేటువంటి ఒక మహారక్షకుడు ఈ లోకానికి వస్తాడో, ఆయన శ్రమ పడతాడో, మరలా తిరిగి లేస్తాడని యేసుక్రీస్తుల వారి గురించి వీళ్ళందరూ ప్రవక్తలందరూ కూడా చెప్పారు. ఇప్పుడు మేము కూడా చెబుతున్నామని అపోస్తులు ఎవరిని గురించి చెప్తున్నారంటే ప్రవక్తల గురించి చెప్తున్నారు. ఆ మాట చూడండి. ఆ ప్రవక్తల్లో ఎవరో? మోషే గారు అంటే అందరికీ బాగా తెలుసు, అవును కదా? మోషే అంటే ఇశ్రాయేల్ అందరికీ బాగా పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తి అంటే ఎవరు? మోషే గారు. ఇప్పుడు అలాగే చూడండి, కొన్ని కొన్ని సంఘాల్లో కొంతమంది పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు. మన సంఘ పెద్దలు ఎవరు? చూడు సార్ ఎంత స్పీడ్గా చెప్పేసాము. మన సంఘంలో గొప్ప విశ్వాసి ఎవరు అంటే దేవుని కొరకు ఎవరైతే బాగా ప్రయాసపడుతూ కష్టపడుతుంటారో వారు గొప్ప
విశ్వాసులు. మన సంఘంలో గొప్ప దైవజనులు ఎవరు? బిఎల్ రాజు గారు. చూసారు అంటే మనం ఎవరిని ఎలా చెప్పగలుగుతున్నాం? వారు చేసేటువంటి పనితీరుని బట్టి. అలాగే ఇప్పుడు మోషే, ఇప్పుడు పేతురు గారు కూడా ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? మోషే గారిని జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే ఇట్లని నువ్వు ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టింతును. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరిలో నుంచి పుట్టాడు? మీలో నుంచే పుట్టాడు. ఆయన పరలోకం నుంచి వచ్చాడన్నది తర్వాత మాట, కానీ ఆయన భూలోకానికి వచ్చింది మీలో నుంచి ఆయన పుడతాడని మోషే గారే ప్రవచించారు. ఇంకా చూడండి, ఇశ్రాయేలుకి ఎవరు తెలుసు బాగా? ఇశ్రాయేలుకి మొట్టమొదటి ప్రవక్త ఎవరు? ఇశ్రాయేలుకి మొట్టమొదటి ప్రవక్త ఎవరు? సమూయేలు గారు. ఏమన్నా ఇశ్రాయేలుకి మొట్టమొదటి ప్రవక్త ఎవరినైనా? సమూయేలు గారు. సమూయేలు గారి గురించి కూడా మాట్లాడుతున్నారు చూడండి. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరు వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. అంటే పేతురు గారు ఇప్పుడు ఎవరెవరిని పరిచయం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ మోషే గారిని, ఏమండి సమూయేలు గారిని, వీళ్ళందరూ కూడా ఏమని ప్రకటించారట? ఏమండి, దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు ఈ భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి, ఇప్పుడు దేవుడు ఎవరిని పుట్టించాడట? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మీరు దుష్టత్వంలో ఉండగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. అంటే యేసుక్రీస్తుల వారి గురించి పేతురు గారు ఎంత చక్కగా సువార్త చేశారో చూసారా? మనము కూడా నేడు సువార్త ప్రకటించేటప్పుడు, మనం కూడా క్రీస్తుని గురించి చెప్పేటప్పుడు లోకానికి ఎలా చెప్పాలని అంటే, ఆయన ఒక గొప్పవాడిగా ఉన్నాడు, ఈ లోకాన్ని కలిగించినటువంటి వాడిగా ఉన్నాడు, ఈ సృష్టికి ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడని మనం సమాజానికి ఎలా తీసుకుని వెళ్ళాలి సువార్తని. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వారు యూదులు గనక, ఇశ్రాయేళ్ళు గనక, ఏమంటే అన్యులు గనక, వాళ్ళందరికీ క్రీస్తు ప్రభుల వారిని పౌలు గారు ఎలాగా పరిచయం చేస్తున్నాడో చూడండి. ఒక వ్యక్తి స్వస్థపరచబడము, దానిని బట్టి మరి యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడం మనకి ఎంతో గొప్పగా, ఎంత చక్కగా మరి పేతురు గారు తన మాటలతో వాళ్ళందరినీ దేవుళ్ళకి నడిపిస్తున్నాడో చూడండి. ఈరోజు ఆయన సేవకులుగా మనం కూడా, ఆయన పిల్లలుగా, ఆయన పనివారిగా మనం కూడా ఎలా చేయాలి? ఇప్పుడు సువార్తనే ఎదుటివారికి అర్థమయ్యే రీతిగా, ఎదుటివారికి బోధపడే రీతిగా మనము కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఈ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం ద్వారాగా దేవుడు నేర్పించేటువంటి శుభవర్తమానం మనకి ఇది. కనుక మరి మనం నేర్చుకున్నటువంటి వర్తమానాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపజేయాలని ప్రార్థన పూర్వకంగా మరి యొక్క సమయాన్ని మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. మోషే బాబు ప్రార్థన చేయను. ఆమేన్. జయ తల్లి ప్రార్థన స్పష్టంగా చక్కగా అందంగా చేయాలి. జయ తల్లి ఇప్పటివరకైనా వాక్యాన్ని బట్టి ప్రార్థన బలతో వేతనం ముట్టరి కాదు ఎంచుకొని రోటరీ కదండి వాక్యం చదివుతాను కదండి మీద సత్ని కానీ చిన్నకి ఎంత రోటరీ కదండి వాక్యం చదివుతాను మా అమ్మ ఇలా చేసి నీకు ఎంతమంది రోటరీ కదండి వాక్యం చదివుతున్న కదండి మీద సత్ని కానీ చిన్నకి ఎంతమంది ఉంటుంది రోటరీ కదండి వాక్యం చదివుతుండగా మన ఇలా చేసి నీకు ఎంత రోటరీ కదండి నాకు కాల్సిన కాల్చిందికి ఎంతమంది రోటరీ కదండి ఆ పుస్తకాలు కాడైతే 3 అధ్యాయాలు నేర్చుకున్నాను తండ్రి రోటరీ కదండి ఇంకా ఎవరైతే రోగులు అన్న ముట్టేసుకొని కృష్ణ పరమతండ్రి. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతండి. ఇదిగో ప్రార్థన ద్వారాగానైనా మేము మీకు సమయాన్ని కేటాయించాలని, ప్రార్థనతోనే నాయన మేము ప్రతిదీ ప్రతిఫలాలుగా పొందుకోగలమని, ప్రార్థన ద్వారాగానైనా అనేకులు స్వస్థపరచబడుతున్నారని, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం ద్వారాగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీలో నిలబెట్టినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి, వినవాక్యం మా వినికిడిలో ఫలమును తీసుకుని రావడానికి సహాయాలు తెచ్చమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో నీ బిడ్డలు ఇరువురు ప్రార్థించారు ప్రభావ. ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని, మరింత పట్టుదలను, మరింత ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరేపణని బిడ్డలకు అనుగ్రహించండి, దయచేయండి. అలాగే ప్రభు యొక్క పరిచర్ని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా ఏ రీతిలుగానైనా మీకు పరిచర్య చేసి మిమ్మల్ని మహిమపరచాలని మీరు ఆశిస్తున్నారో వారు కూడా అట్టి రీతిగానైనా పరిచర్య చేసి మిమ్మల్ని మహిమపరచడానికి మీ సహాయాలు తెచ్చండి.
అలాగే ప్రభా మరి ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నేను ప్రియులైన నీ పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాలకు నాయకులుగా ఉండి నాయన తండ్రి మరి నాయన పరిచర్ను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను ఈ రోజు నుంచి మొదలుకొని తండ్రి ఇదిగో పండగ దినాలుగా మరి వేట్లపాలెంలో జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు సేవకులు సేవకు బృందం అంతా కలిసి నాయన ప్రయాణం వెళ్తుండగా క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని అనుగ్రహించండి. అక్కడ విజయవంతమైనటువంటి వర్తమానాలు నేను అందించుటకు నాయన తెలియజేసుకున్నట్టుకు అనేక మంది బిడ్డలకు నేర్పించుటకు మీ దైవ సేవకులందరూ మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని నీ ప్రియులైనటువంటి బిడ్డలైనటువంటి మా అందరికీ అనుగ్రహించమని, ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని తండ్రి. మరొక పర్యాయం ప్రభు మీ పాద సన్నిధిలో కలిసి మీతో మాట్లాడుకునే తండ్రి మిమ్మల్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్.